ప్రాంతానికో లేకపోతే ఒక కారణానికో అవ్వట్లేదు. 3 ప్రాంతాలైన రాయలసీమ, నార్త్ ఆంధ్ర, మధ్య ఆంధ్ర 3 ప్రాంతాలకు కూడా సమంగా వెళ్ళేటట్టు చూస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ కర్నూలు దగ్గర ఉన్నాం. సో ఇవన్నీ కూడా చూస్తుంటే మనకి ముందు ముందు ఇప్పుడు జరిగినవి అన్నీ కార్యరూపం దాల్చి అన్నిటికీ కూడా ఇనాగ్రేషన్ జరిగితే మనకి ఎన్ని లక్షల ఉద్యోగాలు మనకు వస్తాయనేది దాదాపు 20 లక్షల ఉద్యోగాలు దాకా దాటిపోతాయని మన అంచనా ఉంది. అలాగే ప్రజలందరి చేతుల్లో లిక్విడిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే లిక్విడిటీ పెరుగుతుందో స్టేట్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. స్టేట్ రెవెన్యూ పెరగడం అనేది ముఖ్య ఉద్దేశం. తర్వాత ప్రజలందరికీ కూడా ఉద్యోగ కల్పన, తర్వాత పారిశ్రామికంగా అభివృద్ధి చూపించడం అనేది ఒక ప్రయత్నం. దానిలో సిఐఐ ప్రముఖంగా పాత్ర పోషించాలనేది మనకు తెలుస్తాం. అలాగే చంద్రబాబు గారు అధికారం తీసుకున్న దగ్గర నుంచి అంత ముందున్న శ్రీ సిటీని ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో మనం చూసాం. శ్రీ సిటీలో అదొక క్లస్టర్గా తయారైంది. ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీ శ్రీ సిటీలో ఎస్టాబ్లిష్ అవుతుంది. దానిలో ఉద్యోగ కల్పన జరుగుతుంది, దానిలో ఎగుమతులు జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే మనం అందరూ చూడబోతున్నాం ముందు. అయితే కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు, ఇది ఎంత పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ కాదు అని చెప్పి ఈ మధ్య పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతాయి. నేను ప్రత్యక్షంగా చూశాను. చేసిన ప్రతి అగ్రిమెంటు ఎంఓయు ఆనరబుల్ సీఎం గారు టైం పీరియడ్ పెడుతున్నారు. ఎప్పుడులాగా మీరు ప్రారంభిస్తున్నారు ఈ పరిశ్రమ, వాళ్ళకి ఇచ్చిన ఎంఓయూలోనే ఇదంతా రాసి ఉంటుంది. టర్మ్స్ ఆఫ్ కండిషన్లు ఎప్పుడులాగా ఈ పరిశ్రమ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో కాబట్టి అట్లాంటి విమర్శలకు తావులేదు. ఇది పారిశ్రామిక రాష్ట్రంగా అతి కొద్ది కాలంలోనే అభివృద్ధి చెందబోతుందని మేము భావిస్తూ ఉన్నాం. సో మరి ఒకసారి ఆనరబుల్ సీఎం గారికి, నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు. అలాగే సిఐని మనకి విశాఖపట్నంలో నిర్వహించడానికి మనకు పర్మిషన్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, సిఐ ఆర్గనైజేషన్కి కానీ, తర్వాత దానికోసం కృషి చేసిన అందరికి కూడా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకున్నాం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సారాంశం ఏంటంటే ప్రెస్ మీట్. నిన్న జరిగిన సిఐఐ ఎంత విజయవంతంగా జరిగిందంటే మేము ఊహించని రేంజ్లో జరిగింది. ఈరోజు దాదాపు 613 అంతర్జాతీయ మరి జాతీయ కంపెనీలు, అలాగే లోకల్ కంపెనీలుతో 13,26,000 దాదాపు 13,26,000 కోట్ల పెట్టుబడితో 16,000 మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు ప్రామిస్ చేసిందేమో 20 లక్షల ఉద్యోగాలకే మేము ఈ 5 ఏళ్ళలో. మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ హబ్, ఈ డేటా 2 కలిపితే కూడా మనకు ఈ రోజుకే మీకు 20 లక్షలు జరిగిపోయింది ఉద్యోగాలు. కాకపోతే ఇది మెటీరియలైజ్ కావాలా, మెటీరియలైజ్ కూడా వితిన్ 3 ఇయర్స్ కూడా ఇవన్నీ జరిగేట్టుగా చూసుకోవడం, కంప్లీట్ అయ్యి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా చూసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా దీన్ని గుర్తించాలా. ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారు, అహర్నిశలు ఆస్ట్రేలియాగా పరిగెత్తిన లోకేష్ గారు, అలాగే ఇంగ్లాండ్, అమెరికాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా వాళ్ళని పెట్టుబడిదారులు వాళ్ళని ఆహ్వానించడం వల్ల అందరూ కూడా ఒక చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతోనే ఈ రాష్ట్రానికి ఈ పెట్టుబడులన్నీ వచ్చాయి. ఇది మనందరం గుర్తించాల్సిన విషయం. గత 5 ఏళ్ళలో మొన్న సాక్షిలో రాస్తారు ఏమనంటే, మేము చెప్పిన కంపెనీలు, మేము రాసుకున్న కంపెనీలు ఇప్పుడు తెస్తారని. మీరు రాసుకున్న కంపెనీలు మీరు పెట్టే కండిషన్స్ తట్టుకోలేక మాకు అంత షేర్ ఇవ్వాలా, ఇంత షేర్ ఇవ్వాలంటే అందరూ పారిపోవడం జరిగింది రాష్ట్రాన్ని వదిలిపెట్టి. అలా కాకుండా నిజాయితీగా పారదర్శకంగా ఈరోజు అనేక రకాలైన ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు మనకు మొగ్గు చూపుతున్నారు. ఎంపీ గారు ఇప్పటికే అన్నీ చెప్పారు. కాకపోతే నాయుడుపేటలో మనకు ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన ఒక పెద్ద ఫ్యాక్టరీ వస్తాం మన ప్రాంతంలో. మనకు చాలా ఉద్యోగాలు కూడా అందువల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా ఇంకో ఇండస్ట్రీ కూడా వెంకటగిరి ప్రాంతంలో ఇంకో ఇండస్ట్రీ కూడా వస్తాం మనకు. తిరుపతి, ఈ జిల్లాలకు అన్నింటికి కూడా ఉద్యోగాల కొరతే లేకుండా చేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి దీన్ని వక్రీకరించాలి, ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాడు.
దీనికి ఉదాహరణ ఇంకా మనకు హైదరాబాద్లో స్థాపించిన సైబర్ సిటీ కానీ ఆ రోజు ఎందరో విమర్శించారు చంద్రబాబు నాయుడు గారిని, ఇవన్నీ జరిగేదా పోయేదని. ఆ రోజు కూడా ఆయన బిల్ గేట్స్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన అన్ని రాష్ట్రం గురించి ఎక్స్ప్లెయిన్ జరిగింది. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళని బిల్ గేట్స్ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కోసమే ఆయనతో కూర్చొని డిస్కస్ చేసి ఆ రోజు ఈ డెవలప్మెంట్స్కి అంతా కూడా కారణమైంది. ఇవన్నీ కూడా పబ్లిక్ గుర్తించాలా, ప్రజలందరూ గుర్తించాలా, ఎవరు పని చేస్తున్నారు పని చేయాలని. వాళ్ళు ఈరోజు గోబల్స్ ప్రచారంలాగా మేము నెక్స్ట్ 29లో అధికారంలోకి వచ్చిన ఇలాంటి పనులు ఏ రోజు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి ఇల్లు పెట్టి బయట రాదు. పబ్జీ గేమ్ ఆడుకుంటాను, ఇంకో కార్యక్రమం చూసుకుంటాను, బయట రావాలంటే పరదాలు కట్టుకుంటాను, సెక్యూరిటీ 3 దశలు 4 దశలు పెట్టుకొని ఇబ్బంది పడు. ఈరోజు ధైర్యంగా ఇంత వయసులో కూడా 74 ఏళ్ళ వయసులో సీఎం గారు ప్రజల కోసం, యువత కోసం, మహిళల కోసం ఎంటర్‌ప్రెన్యూర్గా మహిళలు కూడా తయారు కావాలనే ఉద్దేశంతో దేశాంతరాలు తిరిగి ఆయన ఈరోజు పెట్టుబడిదారులను రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. అదే గత ప్రభుత్వంలో ఒక పరిశ్రమ పెట్టాలంటే వైసీపీ నాయకులకు షేర్ ఇవ్వాలా, పార్ట్నర్షిప్ ఇవ్వాలా, లేకపోతే ఇండస్ట్రీని క్యాన్సిల్ చేస్తారు. ఈ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి రాష్ట్ర అభివృద్ధి చెందే విధంగా, అలా ప్రజలకు ఉద్యోగాలు దొరికే విధంగా, యువత కూడా మేలుకొల్పే విధంగా అందరినీ ఎంటర్‌ప్రెన్యూర్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందుకెళ్తున్నారు. ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనేది ఈరోజు బాబు గారి సంకల్పం. అదేవిధంగా కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక ఇండస్ట్రిస్ట్ ఉంటాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం చేసుకోవాలి, కానీ సహకారాలు అందించడానికి సీఎం గారు రెడీగా ఉన్నారు మనకు. కాబట్టి మనం వాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇకపోతే నిన్న కరుణాకర్ రెడ్డి గారు అసిస్టెంట్ VCSOని సతీష్ కుమార్ గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన ప్రెషర్కే ఆయన చనిపోయినాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీ గవర్నమెంట్లో జరిగిన తప్పులు దాన్ని ఈరోజు వెలికి తీస్తే మనకేం అట్టిపెట్టి ఉంటుంది, దాంట్లో మనకేం లేదు. వాళ్ళు తప్పించుకోవడానికి మీరు ఒక ఉదాహరణ పరిటాల రవీంద్ర దగ్గర నుంచి హత్య జరిగిన దగ్గర నుంచి చూస్తే దాదాపు 7 మర్డర్లు జరిగాయి. కొన్ని బ్యారెక్స్లో, జైలు బ్యారెక్స్లోను. అలాగే ఇంకోటి ఈరోజు మీరు పరకామణి కుంభకోణం బయట తీస్తే మొదటి మర్డర్ స్టార్ట్ అయింది. మీరు ఎవరెవరు ఉన్నారో చెప్తానంటే మీరు మొదటి మర్డర్ స్టార్ట్ అయింది. ఈరోజు దీని మీద చాలా డీప్గా కూడా ఎంక్వైరీ చేసి ఈ దోషులందరూ కఠినంగా శిక్షించాలని, ఎవరు చేయించినారో మూలం ఎవరో అందరిని కనిపెట్టాలని, వాళ్ళని కఠినంగా శిక్షించి జైలుకు పంపించాలని కోరుకుంటున్నాం. ఇది పార్టీ డిమాండ్ మాది. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే కలలు కంటూ 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఈరోజు వైజాగ్లో జరిగినటువంటి CIS సదస్సు ఎంత అద్భుతమైన వేదిక కింద మారిందో మనందరికీ తెలుసు. 613 MOUలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల పైసలకు ఉద్యోగాల కల్పన దిశగా ఆ సదస్సుని సక్సెస్ చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే IT శాఖ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ యొక్క గత 15 నెలల శ్రమ అనేది ఈరోజు మనందరికీ కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చో, మన సంకల్పం మంచిదైతే, మనల్ని నమ్మి ఓటు వేసిన ప్రజల జీవితాలు బాగు చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే ఏ విధంగా ఫలితాలు ఉంటాయో మనం అందరం చూసాం. ఈరోజు ఇన్ని కంపెనీలు ఎందుకు ఈ రాష్ట్రానికి మళ్ళీ రాజధాని కూడా పూర్తి స్థాయిలో లేని రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాయి? ఒక నాయకత్వం మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక బ్రాండ్ మీద ఉన్నటువంటి నమ్మకం, దానికి అగ్నికి వాయువు తోడైనట్టు నారా లోకేష్ గారు కూడా కలిసి ఈరోజు చేస్తున్న కృషి ఫలితంగా ఈరోజు ఇన్ని కంపెనీలు మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఒక విజన్ తోటి మన రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే దాన్ని కార్యాచరణ తీసుకురావడానికి నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి కూడా ఈ సందర్భంగా అద్భుతమైనదిగా చెప్పచ్చు. ఎందుకంటే అత్యంత గొప్ప విషయం, అటు చెన్నై కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, 2 రాష్ట్రాలు కూడా పోటీ పడినా కూడా 12 నెలలు నెట్వర్క్ చేసి శ్రమించి గూగుల్ని ఈరోజు వైజాగ్ తీసుకురావడం ద్వారా ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసేలాగా చేసిన ఘనత నారా లోకేష్ గారిని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు
హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం ద్వారా మైక్రోసాఫ్ట్ R&D సెంటర్ మన సిలికాన్ వ్యాలీ తప్పిస్తే అమెరికా తర్వాత హైదరాబాద్లోనే ఆ రోజు ఏర్పాటు చేశారు. తద్వారా ప్రపంచాన్ని ఆకర్షించారు. తద్వారా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్ రావటం ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఒక్క హైదరాబాద్ సిటీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి వస్తుందంటే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు మన గూగుల్ని వైజాగ్కి తీసుకురావటం కాదు, టోటల్ కార్పొరేట్ వరల్డ్ దృష్టిని ఆకర్షించి ఖచ్చితంగా ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టచ్చు, 100% ఇక్కడ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఉంది, లీడర్షిప్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మిగతా రాష్ట్రాలన్నీ మాట్లాడుతుంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పనేసి ఇక్కడ నాయకత్వం మాట్లాడుతుంది. సింగిల్ విండో ద్వారా పర్మిషన్స్ అని ఇస్తున్నారు. ఇంత అద్భుతమైన వ్యవస్థలో మనం పనిచేయటం, మన కంపెనీలు పెట్టడం అనేది మనకు ఖచ్చితంగా మన శుభ ఫలితాలు ఇస్తుందని చెప్పి నమ్మి ఈరోజు ఆ కంపెనీలు వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో కూడా మనం ఆలోచిస్తే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఆనాడు హైదరాబాద్లో తెలంగాణ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక్క హైదరాబాద్లో మాత్రమే కంపెనీలు ఉండటం వల్ల ఈ తెలంగాణ వాదం కానీ ఇవన్నీ రావటం, రకరకాలుగా విడిపోయిన తర్వాత కూడా ఎన్నో రకాలుగా మనకి ఎటువంటి విభజన చెందిన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు లేక ఇబ్బంది పడ్డాం. అయినా కూడా అలా కాకుండా ఈరోజు డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే సెక్టార్ వైజ్గా ఐటీ అనగానే ఈరోజు వైజాగ్ని, రెన్యూవల్ ఎనర్జీ అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే రాయలసీమని ఇట్లా డీసెంట్రలైజ్ చేసి ఈరోజు అనంతపూర్ అనేది ఆటోమొబైల్ క్లస్టర్గా, కర్నూలు కడప రెన్యూవల్ ఎనర్జీకి, అట్లాగే మనకి చిత్తూరు తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి, ఒక నెల్లూరు జిల్లాలోనే ఈ భారతదేశానికి కావాల్సినటువంటి 70% ఏసీస్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర నెల్లూరు జిల్లాలో జరుగుతుందంటే అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసిన విజన్ అని చెప్పి తెలియజేస్తాను. అలాగే లోకేష్ గారు ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఇంత ఫాస్ట్గా కంపెనీలు తీసుకురావడానికి కారణం ఏంటంటే అందరికీ తెలియాల్సిన అంశం ఇది. మనం ఎవరైనా 2014 నుంచి 19 మధ్య కూడా ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఎన్నో కంపెనీలను తీసుకొచ్చే క్రమంలో ఎంతోమందిని కలవటం, కొన్ని కంపెనీలు తీసుకొచ్చారు. 2019లో అధికారంలో కోల్పోయిన తర్వాత మనం ఎవరైనా జనరల్గా పట్టించుకోం, అధికారం లేదు కదా ఇంక మనకేం అవసరం అని. అలా కాకుండా ఏదైతే ఆయన 2014 నుంచి 19 మధ్య కలిశారో ఆ కంపెనీల ప్రతినిధులందరితో కూడా 2019 నుంచి 24 మధ్య కూడా టచ్లో ఉంటాం, వాళ్ళకి ఈమెయిల్స్ పెట్టాం. ఖచ్చితంగా మేము 2024లో ప్రభుత్వం అనేది మాది వస్తుంది, 100% మీరు మా రాష్ట్రానికి రావాలని చెప్పనేసి వాళ్ళతో 7 సంవత్సరాలుగా జరిపినటువంటి కమ్యూనికేషన్ వల్ల ఈరోజు మనం 15 నెలల్లోనే ఇన్ని కంపెనీలు తీసుకురావడానికి ఒక కీలకమైన ఘట్టంగా చెప్పొచ్చని తెలియజేస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారితో కూడా ఉన్న సాన్నిహిత్యం, నరేంద్ర మోడీ గారు ఒక యంగ్ లీడర్ని ఈరోజు మనం ప్రమోట్ చేయాలా, మోటివేట్ చేయాలా, ఎంకరేజ్ చేయాలని చెప్పనేసి లోకేష్ గారి క్యాలిబర్ని కూడా గుర్తించి మోడీ గారు ఇచ్చిన ప్రోత్సాహం కూడా ఈరోజు గూగుల్ తీసుకురావడంలో కానీ మిగతా కంపెనీలు తీసుకురావడంలో కూడా ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడిందని తెలియజేస్తాను. అంతర్జాతీయ మీరు ఎవరైనా సరే ఓపెన్ డిబేట్కి నారా లోకేష్ గారితో కూర్చొని ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద, ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన గురించి, విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి, చేయబోయేటువంటి అభివృద్ధి గురించి చర్చించేటటువంటి దమ్ము మీకు ఎవరికన్నా ఉందా అని చెప్పని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, కాబట్టి ఈరోజు అవాకులు చవాకులు మాని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వామి కండి. మా నారా లోకేష్ గారు ఎంత గొప్ప మాట చెప్పారో మన ప్రెస్ మీట్లో మీరు అందరూ చూశారు. నాకే కాదు మీకు కూడా ఎన్నో కంపెనీలు తెలుసుంటాయి, మీరు కూడా ఆ కంపెనీ రాష్ట్రానికి తీసుకురండి, ఆ క్రెడిట్ని మీరే తీసుకోండి అని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి అందరు కూడా చెప్పడం జరిగింది. అంత గొప్పగా ఆలోచిస్తున్నటువంటి నాయకుడు ఉండబట్టి ఈరోజు ఇంత అద్భుతంగా ఐటీ శాఖ మంత్రిగా కానీ, విద్యాశాఖ మంత్రిగా కానీ ఆయన అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. అటు కంపెనీల అవసరాలకు తగ్గట్టు మనకి రీసోర్సెస్ కూడా కావాలి, ఆక్వాకు సంబంధించి కానీ, మిగతా రెన్యూవల్ ఎనర్జీ కానీ, వీటన్నిటికి సంబంధించి దానికోసం ఆస్ట్రేలియాలో వెళ్ళి 4 యూనివర్సిటీస్ తోటి టైఅప్ చేసుకొని వాటికి సంబంధించిన రీసెర్చ్ కానీ, దానికి సంబంధించిన కొత్త ప్రోగ్రామ్స్ కానీ మన యూనివర్సిటీలో కరికులం అప్గ్రేడ్ చేసి వాటితోటి టైఅప్ చేసుకొని ఆ విధంగా శిక్షణ ఇచ్చే విధంగా కూడా ఇటు విద్యాశాఖ ద్వారా కూడా ఆయన స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.
ఆనాడు తండ్రి చంద్రబాబు నాయుడు గారు 36 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఐటీ అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు కావాలని చెప్పనేసి 292 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఏ విధంగా ఐటీ నిపుణుల్ని ప్రతి రైతు కూడా తయారు చేశారో ఈరోజు ఉన్న రిసోర్సెస్ని మన బలం యువత వాళ్ళందరూ కూడా సరిగ్గా మనం స్కిల్ డెవలప్మెంట్ చేస్తే 100% రాబోయేటటువంటి కంపెనీలు కావాల్సిన అవసరాలు కూడా తీర్చొచ్చని ముందు చూపుతోటి ముందుకు వెళ్తున్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ 100% యువగళం పాదయాత్రలో ఆయన ఏదైతే మాట ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాల కల్పనని 2029 కాదు ఒక సంవత్సరం ముందే 2028 కల్లా ఆ 20 లక్షల ఉద్యోగాల మార్కుని దాటి ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోబోతున్న నాయకుడు నారా లోకేష్ గారు సకాలంగా తెలియజేసుకున్నాం. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మీరు అవాకులు చవాకులు పేలద్దు. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ మనకి గుజరాత్ అద్భుతంగా డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయింది? 30 సంవత్సరాలుగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు కంటిన్యూటీగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి 2029లో కూడా ఈ ప్రభుత్వాన్ని మనం కంటిన్యూ చేయడం ద్వారా 100% మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు, మన రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందనే సంగతి ప్రజలందరూ అనుక్షణం ఆలోచించాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మన ఎంపీ గారు, అదేవిధంగా జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యమైన విషయాలు మనందరూ గమనించాలి. 2019 నుంచి 24 వరకు సిఐ సమిట్ జరిగినప్పుడు చేసినటువంటి ఒప్పందాలు ఏ విధంగా ఉందో, ఫిష్ మార్కెట్కి సంబంధించి, చికెన్కి సంబంధించి ఈ ఒప్పందాలే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినటువంటి ఆ రోజు ఇండస్ట్రీ మినిస్టర్ అమర్నాథ్ గారు కానీ చేయడం జరిగింది. ఈరోజు దానికి భిన్నంగా సమితి కంటే ముందు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ సంబంధించిన ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడటం కానీ, సెంట్రల్ సంబంధించిన మంత్రివర్గంతో కానీ, పిఎం గారితో కానీ, అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడెక్కడ దిగ్గజాలు ఉన్నారో ఆ కంపెనీలతో కూడా మాట్లాడటం కానీ సీఎం గారు కానీ నారా లోకేష్ బాబు గారు చేసిన దానివల్ల ఈరోజు వైజాగ్లో ఈ సమిట్ సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది అనేది కారణం ఇప్పుడే చెప్పారు. సుమారు 13,25,631 కోట్లు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా సుమారు 16 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ముందు యువతకి ఏ విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో అదేవిధంగా 2029 ఎలక్షన్కి ముందే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, చిన్న నారా లోకేష్ బాబు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చేదానికి ఇది ఒక దశ నిర్దేశాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మీకు అందరికీ ఇంకా ఆలోచించాలి. ఏదో కూర్చున్నామా, సమితికి వచ్చిన ముఖ్యమంత్రులతో మాట్లాడినామా, వీళ్ళతో ఫోటోలు తీసుకుని ఎక్కడ చేయలే. దానికి ముందు నెల రోజుల నుంచి నిద్రాహారం మాని పక్కన ఉన్నటువంటి దేశాలకు వెళ్ళి మళ్ళా వచ్చి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో కనుక్కొని వాటన్నిటిని కూడా దిగ్విజయం చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారు కానీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ దక్కితుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నిన్న మొన్న మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి కానీ అతనికి సంబంధించిన మంత్రులు ఒకే ఒకరు వచ్చారు, కరణ్ అదానీ అని. ఆ కరణ్ అదానీ అనేవాళ్ళు వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే గతంలో కరణ్ అదానీ ద్వారా వీళ్ళు ఎన్ని కోట్లు బినామీలుగా చేయాలని చూశారో ఆ ఒక్క పేరే వాళ్ళు గుర్తుంది. మిగిలిన సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు కానీ పక్కన దేశాల నుంచి వచ్చిన ఏది గుర్తులే వాళ్ళకి. అంటే దీన్ని బట్టి గతంలో 2019 వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని పాలించేదానికి కరణ్ అదానీ అనే పేరు ఎందుకు గుర్తుందో దీనికి ఉదాహరణ కూడా మీడియా సోదరులకి తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా ఈ సమిట్ సక్సెస్ చేసినటువంటి మా పెద్దాయన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు అడిగిన వెంటనే ఇప్పుడు ఎంపీ గారు చెప్పిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇచ్చిన పర్మిషన్స్ కానీ దానికి సంబంధించిన ఇవన్నీ కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం, ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, అందరికి కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పరాకం కేసులో
మొన్నటి నుంచి మీరు చూశారు ఏవిజిఓ సతీష్ కుమార్ ఏ విధంగా చనిపోయారని. ఆయన చనిపోయిన వెంటనే బాడీ దొరికిన 10 నిమిషాలు లేదా అరగంట ఒక గంట లోపల సోషల్ మీడియాలో ఏ విధంగా వైసీపీ నాయకులు ట్రోల్ చేశారు చూశారు. అంటే వాళ్ళకి ఏదైనా ఇటువంటి హత్యలు జరిగింది, వాళ్ళు హత్యలు చేశారంటే మొదట పెట్టేది వాళ్ళు సోషల్ మీడియాలో. ఏం జరగకుండానే జరిగిందని చెప్పేది వాళ్ళే. హత్యనా ఆత్మహత్య అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. కరుణాకర్ రెడ్డి గారు మనం మాట్లాడారు, సతీష్ కుమార్ని స్థానికంగా ఉన్నటువంటి అధికారుల వేధింపుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేసి. ఆత్మహత్య చేసుకుంటే ఫోరెన్సిక్ నిన్న మేము చూసాం కొన్ని ఛానల్స్లో పుర్రి పగిలింది అని, మనిషి బాడీ పైన చాలా దెబ్బలు లేదని. మామూలుగా ట్రైన్లోంచి కింద పడితే కాళ్ళు చేతులు కొన్ని ఎదుగుతాయి, కానీ మనం చూసిన సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూస్తే హత్య జరిగినట్లుగానే ఉందని కూడా తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన భోగి A1లో 29 నెంబర్లో ఉండాల్సిన వ్యక్తి, అతని లగేజ్ ఏ విధంగా ఏ లెవెల్కి వెళ్ళింది దీన్ని కూడా ఆలోచిస్తున్నారు. మీరు కోరుకున్నట్టు సిబిఐకి ఇవ్వాలన్నా సిఐడికి ఇవ్వాలన్నా అని డిసైడ్ చేస్తారు. ఎందుకంటే కేసుని తీవ్రత బట్టి కేసులో పోలీస్ అధికారులు పనిగా చేయకపోయినా ఇంకోటి అయితే సిబిఐకి వెళ్తారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం చాలా స్ట్రాంగ్గా ఉంది. గతంలో కంటే కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా చేయొచ్చు అనేది ద్వారా తెలుసుకునే వ్యవస్థ ఈరోజు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉంది. కాబట్టి ఈ కేసును తొందరగా నిగ్గు తెలుస్తారు. దీనికి సంబంధించిన ఎవరైతే వాళ్ళందరూ కూడా ఉంటారు. ఎందుకంటే మీ గుర్తు ఫ్యాన్ గుర్తు మార్చి గొడ్డలి గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని మీ ద్వారా వైసీపీ నాయకులకి కానీ అందరూ కూడా తెలియజేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు చంపినా గొడ్డలతోనో మరణాదాలతో పెడతారు కాబట్టి ఆ విధంగా పెట్టుకుంటే బాగుంటుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మీ ద్వారా టీడీడీ చైర్మన్ గారు కానీ ఈఓ గారికి కానీ జేఈఓ గారు కానీ పాలక మండలి యంత్రాంగాన్ని కానీ మిగిలిన సాక్షులు కానీ ఆ ముద్దాయిలు కూడా కాపాడాలి, వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ మీ ద్వారా ఇచ్చి ఈ కేసును ఛేదించాలని కూడా మీడియా సోదరులు తెలియజేశారు. నేను కొంచెం ఇంకా బాగా అర్థమయ్యేట్టుగా వివరిద్దామనే ప్రయత్నం చేస్తాను. వాన వచ్చానంటే వరద వస్తుంది, బాబు వచ్చానంటే జాబ్ వస్తుంది, లోకేష్ బాబు వచ్చానంటే నమ్మకం వస్తుంది, డుమ్ డుమ్ డిగా డిగా పదరా పద ఏపీకని దేశం నుంచి విదేశాల నుంచి పరిగెత్తుకుంటా కంపెనీలు వస్తున్నాయి. బయట వలస వెళ్ళిపోయినటువంటి నిరుద్యోగులందరూ కూడా పరిగెత్తుకుంటా ఏపీకి వస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో నేడు జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ అరుంధతి సినిమాలో పశుపతి లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కట్టగట్టి బంధించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆ పశుపతి లాంటి జగన్ మాత్రం వదల బొమ్మాలి నిన్ను వదల ఏపీని పీడించుకు తినాలని ఎదురు చూస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. లోకేష్ బాబు గారు తన పాదయాత్రలో రాయలసీమ దాటి 1 కిలోమీటర్ కూడా నడవకముందే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. రాయలసీమ డిక్లరేషన్లో ఆ రోజు ఒక ప్రకటన చేయడం జరిగింది. నీళ్లు లేని ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ప్రత్యామ్నాయంగా పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలు రావాలంటే ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. ఆ సమర్థవంతమైనటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఆశీర్వదించండి, దాన్ని మేము ఆచరిస్తామని ప్రకటించడం జరిగింది. దాని పేరు రాయలసీమ డిక్లరేషన్. ఆ రాయలసీమ డిక్లరేషన్లో చెప్పినట్టుగానే కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇవ్వడం జరిగింది. మరి పరిశ్రమలు ఈరోజు సిఏఐ సదస్సులో జరిగినటువంటి ఒప్పందాల్లో 3 ప్రాంతాలకే సమన్యాయం చేస్తూనే వెనుకబడినటువంటి ప్రాంతమైన రాయలసీమ విషయంలో అధిక ప్రాధాన్యతను కనపరచడం జరిగింది. అనంతపురం జిల్లాలో రెన్యూ పవర్, బ్రైట్ ఫ్యూచర్,
ఏసీఎంఈ ఉర్జా, సెరెంటికా, కర్నూలులో ఈజవల్ క్రియేటివ్ సెన్సారింగ్, ఇండిచిప్, ఇండోసోల్, సీల్, సత్యసాయి జిల్లాకు హెచ్ఎఫ్సిఎల్, శశి ఉంజర్, తిరుపతి జిల్లాకు యూమెక్, డైకిన్ భాగం రాయలసీమకు రావడం జరిగింది. లోకేష్ బాబు గారు పాదయాత్రలో చెప్పిన ప్రకారం 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని ప్రకటించిన విధంగా ఈరోజు జరిగినటువంటి ఒప్పందాల్లో 16 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సాధ్యమా? ఒక మామూలు వ్యక్తితో, మామూలు శక్తితో సాధ్యమా? ఇది బ్రాండ్ అంబాసిడర్గా, ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా మారినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత మీద నమ్మకం, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మీద నమ్మకం, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కమిట్మెంట్ మీద నమ్మకం. వేదన లేని, పీడన లేని పరిపాలన ఇక్కడ సాగుతోంది. పరిశ్రమలు బాగోగులు చూసుకోగలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారితో పాటుగా అనేక మంది పరిశ్రమలు నెలకొల్పడానికి మేము ముందుకు వస్తామని ఈరోజు ఎంఓయూలు చేసుకోవడం జరుగుతోంది. ఎవరిది వస్తుందో ఒకసారి చూడండి. మా ఎమ్మెల్యే గూగుల్ కొడితే డెవలప్మెంట్ వస్తుంది అని నేనేం చెప్తానంటే, గూగుల్ పోతే 6093 కొట్టడానికి ఏం పనిలే. లేదా హైయెస్ట్ కలెక్షన్ ఇన్ ఇండియా ఎవరంటే మరి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. మరి అలాంటి వ్యక్తుల గురించి మనం కొంచెం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మటలు జరిగినా, ఎవరిది జరిగినా ప్రత్యక్ష హస్తాలు వృద్ధిలా ఉంది అంటే వైసీపీ వాళ్ళదే. ఉదాహరణగా ఈరోజు చూస్తే పత్యాల రవిది 24 జనవరి జరిగింది. 24 జనవరి జరిగితే దాంట్లో ఉండే 6 మంది మరి విట్నెస్లు కానివ్వండి, దానికి సూత్రధారులంతా కూడా జైలులో చనిపోయారు. ఒకటి మద్దుశ్రీను, డాక్టర్ సాంబశివరావు, పటేల్ గోవర్ధన్ రెడ్డి, మద్దుచెరువు సూరి, ఓం ప్రకాష్, అజీజ్ రెడ్డి, ఈ 6 మంది కూడా ఆయన దాంట్లో కేసులో ఉండేవాళ్ళు చనిపోయారు. అంతేకాదు ఈరోజు స్వయాన మాజీ ముఖ్యమంత్రి బాబాయ్ వివేకానంద రెడ్డి, ఆయన కూడా 2019లో చనిపోతే ఆయనకి దగ్గర బంధువులు, మరి ఈయనకి మామగారు అనుకుంటాం గంగిరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇది మన జగన్మోహన్ రెడ్డికి మామగారు. ఆయనే అప్పుడు చనిపోయిన వివేకానంద రెడ్డికి కుట్లు కూడా చేశాడు. ఆయన పెద్ద మనిషి, డాక్టర్ కదా, ఆయన చనిపోయాడు. కనుమూరి శ్రీనివాసరెడ్డి చనిపోయాడు. కువైట్ గంగాధర్ రెడ్డి చనిపోయాడు. డ్రైవర్ నారాయణ చనిపోయాడు. వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయాడు. కడాన ఒకే ఒక వ్యక్తి ఉంది, రంగయ్య వాచ్మెన్, ఆయన కూడా చంపేశారు. అదే రీతిలో ఈరోజు సిఐ సతీష్ కుమార్కు వాంగ్మూలం ఇచ్చాడు. అది ఎప్పుడు 2022లో మరి పరకామణి కేసులో రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేస్తే దానికి ఈయన కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టుకున్నారు. ఆ కేసులో మరి అప్పుడు నుండి ఎవరంటే మరి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సుబ్బారెడ్డి గారు చైర్మన్. మరి దాన్ని రాజీ కుదిర్చింది ఎవరు? దొంగ సొత్తు ఎవరు జరిగితే లోకల్ ఎవరు రాజీ చేస్తారండి? వాళ్ళు 40,000 కోట్లు రాజీ చేసి దానికి ఇస్తే మిగిలిన 60 కోట్లు ఏమైంది? అది కరుణాకర్ రెడ్డి గారి దగ్గర ఉందా, సుబ్బారెడ్డి గారి దగ్గర ఉందా, లేదా ఆ నిజం చెప్తారనే ఉద్దేశంతో ఈరోజు సతీష్ కుమార్ని చంపేశారు. చంపేసింది కూడా ఎట్లా? రైల్లో వస్తూ ఉంటే ఇప్పుడే కూడా మా చంద్రగిరి ఎమ్మెల్యే చెప్పినట్టు మరి A1 రాయలసీమ ఎక్స్ప్రెస్లో A1 కోచ్లో 29వ నెంబర్ సీట్లో ఉంటే ఆయన చనిపోయినాక ఆయన లగేజ్ 11వ సీట్కి ఎట్టొచ్చిందో తెలియదు. ఆయన పురి దగ్గర మొత్తము బయట వచ్చేసింది. ఇసిరి వేసేసి దాన్ని జరిగిన 5:30 నుంచి 2:30 వరకు ఎప్పుడు జరిగింది. తెల్లారి కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి తెలియదు అంతమంది ఆయన చనిపోయినాడు సతీష్ కుమార్ అని. కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటున్నాడు. అదే ఆయన అక్కడెక్కడో అనంతపూర్ దగ్గర చనిపోతే గుత్తి దగ్గర నీకెట్ట తెలిసిందిరా నాయన, నీకు ఆత్మహత్యని నువ్వు ఎట్ట చెప్తావు అంటే చేసేది మీరే. ఎందుకంటే వివేకానంద రెడ్డి దగ్గర కూడా ఆ రోజు అప్పుడున్న సాయి రెడ్డి గారు మా ఎంపీ రాజ్యసభ, ఆయన వివేకానంద రెడ్డి చనిపోయింది హార్ట్ అటాక్ ఉన్న ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ సునీతమ్మ వచ్చి
దాన్ని చెక్ చేసి ఇది పోస్ట్ మార్టం చేస్తే హత్య అని తేలింది. అట్లా నువ్వు అప్పుడే దాన్ని ఈరోజు మరి ఆత్మహత్య అని నువ్వు చెప్తాడు. నీకెట్లా తెలుసు అంటే హత్యలు చేసేది మీరే, ఆత్మహత్య అని చిత్రీకరించేది కానీ, హార్ట్ అటాక్ అని చిత్రీకరించేది కానీ ఇవన్నీ మీకు వెనక పెట్టిన విద్య నాయన. అందువల్ల దయచేసి ఈ కేసును మాత్రం సూసైడ్ చేసుకున్నాడని తెలిసింది కదా, ఎవరు చెప్పారు? ఆయన విధ్వంసకర విధానాల వల్ల భయపడి పారిపోయినటువంటి సంస్థలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా నారా లోకేష్ గారి చోటి భరోసా పైన నమ్మకంతో తిరిగి ఆంధ్ర వైపు రావడం జరిగింది. వీటన్నిటి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన దానికంటే కూడా మించి పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. ఈ 2 రోజుల సదస్సులో 8.13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒప్పందాలు జరుగుతాయన్నట్టు అంచనాకు వస్తే, వాస్తవానికి వచ్చినప్పుడు మరి 2 రోజులు మనం చూసినప్పుడు మొత్తం 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. మరి దీని ద్వారా సుమారుగా 16,13,788 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఏర్పడింది. దీనికి గౌరవ ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ పెట్టుబడులు కూడా ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా నారా లోకేష్ గారు గైడ్ చేసి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్రంలో 3 ప్రాంతాలు కూడా, ఇటు రాయలసీమకు కానీ, కోస్తాంధ్ర కానీ, ఉత్తరాంధ్రకు కూడా సమానంగా పెట్టుబడులు వచ్చే విధంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీనివల్ల రాయలసీమ కూడా ఒక స్వర్ణయుగంగా మనం భావించుకోవాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే గత 17 నెలలుగా నిన్నటి సమ్మిట్ ద్వారా కలిపితే సుమారుగా 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇది యువతకు ఒక వరంలాగా మారుతుంది. మామూలుగా మనకు చూడండి అష్యూరెన్స్లో 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే, ఇప్పుడు ఇదే స్పీడ్గా ముందుకెళ్తే 5 సంవత్సరాల్లో 50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా వస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారుతుందని కూడా మన సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి పూర్తి సహకారం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంపూర్ణమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సతీష్ కుమార్ గారి హత్య గురించి మాట్లాడుకున్నప్పుడు మేము గత 2 రోజులు స్పష్టంగా చెప్పాం, ఇది ముమ్మాటికి హత్య అని. మరి వైకాపా నాయకులు సతీష్ కుమార్ గారిని చంపేశారు. కారణం ఏంటంటే, పరకామణి దర్యాప్తు కేంద్ర దశకు వచ్చినప్పుడు సతీష్ కుమార్ 2వ పర్యాయం వచ్చి సాక్ష్యం చెప్తే, మరి ఆ రోజు లోక్ అదాలత్లో రాజీ చేయించడానికి వెనకాల ఎవరైతే ఒత్తిడి చేశారో ఆ వైకాపా ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయని చెప్పి భయపడి మరి పక్కా ప్రణాళిక ప్రకారం అతన్ని హత్య చేసి సాక్ష్యాలు రానికుండా చేశారు. ప్యాలెస్ వచ్చినటువంటి సమాచారం సంకేతాలతో మరి కరుణాకర్ రెడ్డి గారు మొదటగా స్పందించి ఇది ఆత్మహత్య అనే విధంగా చిత్రీకరించి మరి ప్రభుత్వ వేధింపుతో చనిపోయారని చెప్పి కూడా సైడ్ ట్రాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని బట్టి సోషల్ మీడియాతో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. మేము అప్పుడే చెప్పాం, ఇది హత్య తప్ప ఆత్మహత్య కాదు, ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదని చెప్పి కూడా అదే నిర్ధారణ అయింది. నిన్న పోలీస్ యంత్రాంగం సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేస్తే హత్యగా నిర్ధారణ అయింది. దీనికి కరుణాకర్ రెడ్డి గారు కానీ వైకాపా నాయకులు ఏ సమాధానం చెప్తారని కూడా సూటి మేము ప్రశ్నిస్తున్నాం. క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.